వెల్కమ్ టు అవర్ ఛానల్ మహాలక్ష్మి ఛానల్కి స్వాగతం. ఈరోజు మన ఛానల్లో మేష రాశి వారి గురించి తెలుసుకుందాం. జూన్ 28వ తేదీన శనివారం రోజున అయితే ఈ రాశి వారికి జరగబోయేది ఇదే. కనుక ఈ రాశి వారికి ఏం జరుగుతుంది, అలాగే వీరి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి అంశాలని మన ఛానల్లో క్లియర్గా తెలుసుకుందాం. అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మేష రాశి అనేది రాశి చక్రంలో మొదటి రాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృతికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని మేష రాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశి అధిపతి వచ్చేసి కుజుడు. ముందుగా ఈ రాశి వారి వ్యక్తిత్వం చాలా మంచివారు. ఇప్పటి వరకు ఎన్నో కష్టాలు పడ్డారు, ఎన్నో బాధలు కూడా వీరు అనుభవించారు. చిన్నప్పటి నుంచి ప్రతి ఒక్క కష్టం నుంచి ఒక్కొక్క గుణపాఠాన్ని అయితే ఈ మేషరాశి వారు చాలా నేర్చుకున్నారు. ఆ వచ్చిన కష్టాలను ఎంతగానో శక్తిగా పెట్టి వారి యొక్క తెలివితేటలను అధిగమించుకుని ఇప్పటి రోజుల్లో వారికంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని, ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నారు. ఇక ఈ రాశి వారికి దైవ అనుగ్రహం ఎప్పుడు కూడా ఉంటుంది. ఇక ఇన్ని రోజులు కూడా వీరికి గురువు అనుగ్రహం లేకపోవడం వల్ల ఎన్నో కష్టాలైతే అనుభవించారని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశి వారు ఇబ్బందుల వల్ల అసలు 10 మంది ఎటువంటి వారు, వారి యొక్క కావలసిన వారు వారితో ఏ విధంగా ఉన్నారు, ఏ విధంగా నడుచుకుంటున్నారు, వారి యొక్క పూర్తి మనస్తత్వం ఏంటి, ఎవరు ఎటువంటి వారో ఇవన్నీ కూడా మీరు ప్రతి కష్టం నుంచి నేర్చుకున్నారని చెప్పుకోవచ్చు. ఇక ఈ మేషరాశి వారు ప్రతి ఇబ్బందిని కూడా ఎంతో ఇష్టంగా దాటుకొని వచ్చారు. ఎందుకంటే ప్రతి ఇబ్బంది అంటే ప్రతి కష్టం కూడా ఇంకొక గుణపాఠాన్ని నేర్పించింది. మనుషుల యొక్క వ్యక్తిత్వం చాలా పూర్తిగా అర్థమయ్యేలైతే చేసింది. ఇక ఈ రోజునైతే వీరికి డబ్బు గురించి మానసికమైన విరక్తి అనేది వచ్చింది. డబ్బే జీవితం, డబ్బు ఉంటూనే ఈరోజు గడుస్తుంది, డబ్బు ఉంటేనే అవసరాలు కూడా తీరుతాయి, డబ్బు ఉంటేనే మన వాళ్ళు కూడా మనల్ని గౌరవిస్తారు. ఇక ఆ డబ్బు ఎన్నో అవసరాలను తీరుస్తుంది. కాకపోతే ఇప్పటి వరకు పడిన కష్టాలన్నిటిని కూడా వీరైతే అధిగమించాలని చెప్పుకోవచ్చు. ఈ డబ్బు కంటే కూడా మనిషి యొక్క మనసు ముఖ్యమని చెప్పి, డబ్బు కేవలం అవసరాలను తీరుస్తుంది తప్ప ప్రశాంతను ఇవ్వదు. ఇక అవసరాలను ఉపయోగించుకోవడానికి తప్ప అది మన దగ్గర ఉంటే ఎటువంటి సంతోషాన్ని మనం పొందలేమని చెప్పి, ఇవన్నీ కూడా కొంతమందికి అయితే అస్సలు అర్థం కాదు. ప్రతి ఒక్కరు కూడా డబ్బు డబ్బు అని చెప్పేసి ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో అయితే ప్రతి ఒక్కరు డబ్బు వెనుక పరిగెడుతూ ఉన్నారు. డబ్బు కోసం ఎన్నో రకాలైన పనులను కూడా చేస్తారు. కానీ డబ్బు కంటే కూడా మనిషి యొక్క మనసు, ప్రేమ, వ్యక్తిత్వం, మనశ్శాంతి, ఆరోగ్యం, ఆనందం, కుటుంబంతో కలిసి పంచుకునే కష్టాలు, నష్టాలు ఇవన్నీ కూడా చాలా ముఖ్యమని కొంతమందికి అనుభవజ్ఞులు మాత్రమే అంటారు. కానీ ఈ యొక్క మేష రాశివారు డబ్బు కంటే కూడా ప్రశాంతత, ఆనందం, ఆరోగ్యం ముఖ్యమని చెప్పి ఎప్పుడో తెలుసుకున్నారు. ఇక ఈ రాశి వారి యొక్క మనస్తత్వం అయితే ఏ విధంగా ఉంటుందంటే, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని అయితే వీరు కోరుకుంటారు. ఎవరైనా ఆపదలు ఉంటే వారిని ఖచ్చితంగా రక్షించాలనైతే చూస్తూ ఉంటారు. కాబట్టి ఎవరైనా సమస్యలు ఉంటే ఆ సమస్యకి పరిష్కారాన్ని తెలుసుకొని వారి యొక్క సమస్యని తొలగిస్తాడని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశి వారికి ఈ రకంగా ఈ స్వార్థం వారికి చాలా మంచిని చేస్తుంది, ఆనందాన్ని ఇస్తుందని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశి వారు ఏ విధంగా ఆలోచిస్తారంటే కనుక, అందరూ బాగుండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను, కానీ నా చుట్టూ ఉండేవాళ్ళు ఎందుకు ఈ రకంగా ఆలోచిస్తున్నారు, అందరి మంచితనాన్ని నేను కోరుకుంటాను కదా, ఎవరికి నేను ఏ అన్యాయం చేయలేదు కదా అని అయితే వీరికైతే అనుకుంటూ ఉంటారు. కాబట్టి ఎక్కువగా ఒంటరిగా కూర్చోవడానికి అయితే బాధపడుతూ ఉంటారు. దీనికి కారణం ఏంటంటే, వారికి కుటుంబ సభ్యులోనే నా అనుకున్న వాళ్ళనే చులకనగా ఎక్కువగా చూస్తూ ఉంటారు. ఇక వీరికి విలువను తక్కువ ఇవ్వటం, మంచైనా చెడైనా వీరితో పంచుకోకుండా ఉండడం, వీరితో మాట్లాడుతుంటే నోటితో మాట్లాడుతూ ఎక్కించడం, ముందు ఒక మాట వెనుక ఒక మాట మాట్లాడడం, ఇవన్నీ కూడా చూస్తూ ఉంటారు. కాబట్టి ఈ యొక్క మేషరాశి వారి వ్యక్తిత్వాన్ని చూసి వీరికి ఒక రకమైన విసుగు అనేది వచ్చింది. కాబట్టి మేషరాశిలో జన్మించినటువంటి వారు గుర్తించుకోవాల్సిన విషయం ఏమిటి అంటే కనుక, ఎప్పుడైనా కానీ ఎవరు మీతో ఎలా ప్రవర్తిస్తారో, ఎవరి కింద ఎలా లొంగకుండా వారితో కూడా మీరు అలాగే ప్రవర్తించండి, అదే న్యాయం అన్నమాట.
ఇక ఇప్పుడున్న సిచ్యువేషన్లో అవసరానికి వాడుకొని తర్వాత పక్కకు వదిలేయడం కాబట్టి ఆ యొక్క నిజాన్ని మీరు పూర్తిగా కనిపెట్టారు కాబట్టి ఎదుటి వారికి ఉపయోగపడేలా, అంటే అవసరమైన వాళ్ళకి కాదు, ఎవరైతే వాడుకొని వదిలేసి మనస్తత్వం ఉన్నవాళ్ళు ఉన్నారో వారికి మాత్రం దూరంగా ఉండాలి. కాబట్టి వీరు చాలా తెలివైన వారు అని చెప్పుకోవచ్చు. వీరితో మాట్లాడేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఎందుకంటే వీరి యొక్క మాట తీరు చాలా తెలివిగా ఉంటుంది. వీరి తెలివితేటల పెట్టుబడులు అని చెప్పుకోవచ్చు. అంత తెలివి గల్లోలని మనమైతే అనుకోవచ్చు. ఇక వీరు ముందు ఒక మాట అంటే ఇండైరెక్ట్గా వీరిని ఒకటి అనటానికి ప్రయత్నిస్తూ ఉంటారు, కానీ అలా మాట్లాడటానికి వీరితో చాలా భయపడతారు. ఎందుకంటే మాటకి మాట అంటారు కదా, ఈ విధంగా ఇచ్చి పుచ్చుకుంటారు. కాబట్టి వీరితో మాట్లాడేటప్పుడు కూడా జాగ్రత్తగా అయితే ఉండాలి. ఇక వీరు అయితే ఈ రోజున చాలా అనుకూలమైన గ్రహస్థితులు అనేవి ఉండబోతున్నాయి. వీరికున్న కష్టాలు సమస్యలు అనేవి తీరబోతున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక రాశి మీద ఇంకో రాశి మీద గ్రహస్థితులు మారటం వల్ల ఆ గ్రహాల అనుకూల వల్ల వీరికి అనుకూలమైన పరిస్థితులు అయితే ఏర్పడబోతున్నాయనేది మనమైతే చెప్పుకోవచ్చు. ఇక వీరి కష్టాలు అప్పులు కూడా పూర్తిగా ఈ సమయంలో అయితే తీరిపోతాయి. ఎవరైతే కొన్ని అవసరాల కోసం అప్పులు చేసి ఉన్నారో వారికి అప్పులని పూర్తిగా తీరిపోయేదన్నమాట. ఇక ఈ రాశి వారికి ఇప్పటి వరకు కొన్ని చిన్న అనారోగ్య సమస్యలతో బాధపడి ఉన్నారా, వారి యొక్క అనారోగ్య సమస్యలను కూడా పూర్తిగా దూరమై సంపూర్ణ ఆరోగ్యవంతులుగా మారబోతున్నారని చెప్పుకోవచ్చు. అనారోగ్య సమస్యలు కానీ గతంలో పోల్చుకుంటే చాలా వరకైతే తగ్గుతాయి. ఆరోగ్యమే మహాభాగ్యం అంటాం కదండి. సో అన్నిటికంటే ఆరోగ్యమే ఆస్తి అన్నమాట. దీనికంటే మంచి శుభవార్త ఇంకోటి ఉండదనైతే మనమైతే చెప్పుకోవచ్చు. ఇక ఈ మేషరాశిలో జన్మించినటువంటికి వారికైతే ఎవరైతే ఉన్నారో జూన్ 28వ తేదీన శనివారం రోజున వీరికి జరగబోయేది ఏంటంటే గనక, ఈ రాశిలో జన్మించినటువంటి వారికైతే ఈ రోజున ఇక ఈ రాశి వారికి ఆర్థిక పరిస్థితి అయితే మెరుగు ఉంటుంది. ఆదాయం పెరిగే అవకాశాలైతే కనిపిస్తూ ఉన్నాయి. కొత్త ఒప్పందాలు లేదా వ్యాపార అవకాశాలు కూడా లాభదాయకంగా ఉంటాయనైతే మనం చెప్పుకోవచ్చు. అయితే అనవసర ఖర్చులను నియంత్రించడం చాలా మంచిది. ఇక కుటుంబంలో సఖ్యత కోసం జాగ్రత్తగా వ్యవహరించాలి. ఇక ఈ రాశి వారికి ఉద్యోగంలో గుర్తింపు లభించే అవకాశాలు ఉన్నాయి, కానీ తోటి వారితో సమస్యలు రాకుండా అయితే మీరు జాగ్రత్త వహించాలి. ఇక కుటుంబ సభ్యులతో ఆనందంగా గడిచే సమయం ఉంటుంది. ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం. ముఖ్యంగా ఒత్తిడిని నివారించండి. ఇక ఈ రాశి వారు శివారాధన లేదా దుర్గా స్తోత్రం చదవడం చాలా మేలు చేస్తుందని అయితే చెప్పుకోవచ్చు. ఇక మీకు మంచి ఫలితాలు అయితే రాబోతున్నాయి అని చెప్పుకోవచ్చు. స్నేహితులలో ఉల్లాసమైన సమయం అయితే గడుపుతారని చెప్పుకోవచ్చు. కనుక ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి వారికైతే జూన్ 28వ తేదీన శనివారం రోజున మీరు నమ్మినా నమ్మకపోయినా ఈ మేషరాశి వారికి 100% మాత్రమే జరగబోయేది ఇదే. కనుక ఈ మేషరాశి వారి వ్యక్తులు ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు పూర్తిగా అర్థమవుతుంది. కనుక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి.